నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట, నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట, తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట, తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగుదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా.
హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మొదటి సంగీతానికి నా వందనాలు. కృపాక్షేమము ఈ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు కలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోని పరవశించనా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోని పరవశించనా నీ కృపలోని పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపిన నీ దివ్య వాక్యమే కదలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపిన నీ దివ్య వాక్యమే కదలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. జీవనమే సకలత్వమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధన నీకే. జీవనమే సకలత్వమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోని పరవశించనా నీ కృపలోని పరవశించనా. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. కలత చింతక నిలిపిన నీ దివ్య దర్శనము
శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు అపూర్ణమీనని ఉపకారములు దయస్తులు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా. హల్లెలూయా. దేవుని నా స్తోత్రాలు కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుత్వం నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ వెలిగావు నిండుగా చేశావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము మారని నీ కృపా నన్ను వేడనన్నది మర్మాల బడిలోనా సేవ తీర్చుచున్నది మారని నీ కృపా నన్ను వేడనన్నది మర్మాల బడిలోనా సేవ తీర్చుచున్నది మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా మ్రోగించుచున్నది ప్రతి చోట
వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల అధిపతివై ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మోకరించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు వెలిగించిన దీపం అయితే ఎన్నడి కూడా ఆరిపోదు. ఎంత వర్షం వచ్చినప్పటికీ, ఎన్ని శోధనలు ఎదురైనప్పటికీ, ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ, ఎంత కృంగిపోయే స్థితిలో మనం ఉన్నప్పటికీ మన దీపం ఆయన వెలిగించిన దీపం అయితే అది ఎన్నడూ ఆరిపోదు. ఇటువంటి సమస్యల్లో నుంచి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పటికీ ఆ సమస్యల్లో శోధనలో దేవుడే నీకు తోడుగా ఉన్నాడు కనుక ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవాన్ని వందనాలయ్యా. మా ముందు నిలిచితివయ్యా, పరాక్రమశాలివైనా ప్రభు అయ్యా. నువ్వు తప్ప మాకు ఈ లోకంలో ఎవరున్నారు? నీవు తప్ప మమ్మల్ని ఆదరించేవారు ఎవరున్నారయ్యా? అయ్యా నీవే మా గొప్ప దేవుడు అయ్యా. సైన్యములకు అధిపతి అయిన దేవా నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు కూడా నీకు వందనాలయ్యా. కీర్తనీయుడా నీకు వందనాలయ్యా. స్తుతింపదగిన దేవానికి స్తోత్రములు. నీ ఆశ్చర్యమైన కార్యములు కంటికి కనపడు, చెవికి వినపడు, హృదయములకు గోచరము కావున ప్రభువా. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా ఇస్తానన్న దేవానికి స్తోత్రములు నా ప్రభువా. అయా అనుకూలమైన పరిస్థితుల్లో వాతావరణం సరిలేనప్పటికీ నా ప్రభువా తీసుకొచ్చిన నీ ప్రియ బిడ్డల బట్టి నీకు వందనాలు నా ప్రభువా. ఇంకా రావాల్సిన వారిని కూడా ప్రభువా మరొక సమయానికి నాయన, మరొక తరుణానికి నా ప్రభువా మందిరాన్ని ఎవరు నిర్లక్ష్యము పెట్టకుండా నా ప్రభువా ప్రతి నాయన ఆదివారం క్రమం తప్పకుండా నీ మందిరంలో పొందే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని. ఇదనాన ఎంతమంది బిడ్డలైతే నాయన నీ చిత్తంలో ఉండి నీ పాద సన్నిధిలో ప్రభువా ఇదిగో మా జీవితం అని నాయన వచ్చి ఉన్నారు, అట్టి బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఎటువంటి సమస్యలతో, ఎటువంటి శోధనతో, ఎటువంటి ఇరుగులతో, ఇబ్బందులతో, అనారోగ్యాలతో, ఆర్థిక సమస్యలతో
కొట్టుమిట్టలాడుచున్న ప్రభా, అయా ఎవరికి చెప్పకుండా నా ప్రభా నీ దగ్గరికి వచ్చి నీకు మాత్రమే చెప్పుచున్నా ప్రతి ఒక్క బిడ్డని దర్శించి వారి జీవితాల్లో గొప్ప కార్యములు మేలుతో మీరు తృప్తిపరచమని జరిగించిన ప్రభా బలారాధన కార్యక్రమాన్ని బట్టి వందనాలు. నీ దాసుని నిలబెట్టుకొని అయా నీ నామానికి మహిమకరంగా, సంగమునకు ఆశీర్వాదకరంగా, మాకు దీవెనకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు. పాటల్లో కూడా మీరు ఉన్నారయ్యా. అంత పనదగిన స్వరాలు మావి కాకపోయినప్పటికీ నీకు స్తుతించి నేను గణపరిచే కృపనిచ్చారు. అందులో బట్టి నీకు స్తోత్రాలు అయా. ఇదిగో నాయన ఉత్తరపరిచిత్రములో, సాక్ష్యముల్లో, కానుకల్లో, దైవ వర్తమానంలో కూడా నీ సన్నిధి నీ ఆత్మను తోడుగా ఉంచి నీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు కీర్తన, దావీదు రాసిన కీర్తనలో 91వ కీర్తన చదువుకోండి. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును దాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, అజ్ఞానమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తు పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను రొక్కెదవు, పదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైందును. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించను గాక. మనందరము కూర్చున్నట్లయితే ఇది సాక్ష్యముల సమయము కనుక మరి ఎవరైనా సాక్ష్యములు చెప్పేవారు ఉన్నట్లయితే ఉన్నారు ఎవరన్నా దేవుణ్ణి కనపరచవలసిందిగా ప్రభుత్వం. దేవుని
నా సాక్ష్యం ఏంటంటే మన బుధవారం మా ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటాము, నెలకు ఒకసారి పెట్టుకునే ప్రేయర్. అయితే ప్రేయర్ అని చెప్పాను కానీ నా దగ్గర అయితే రూపాయి కూడా లేదు. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అనమాట. నేనైతే ఒకటే ప్రేయర్ చేసుకుంటున్నాను. ఇక్కడ అన్ని దగ్గర చెప్పిన దగ్గర నుంచి కూడా ప్రేయర్ చేస్తూనే ఉన్నా. విడిగా అయితే ప్రతి నెలలో పెట్టుకుంటాను కానీ ఉదయానికల్లా ఏదో రకంగా ధనం సమకూర్చడం ఏదో ఒకటి అయ్యేది. అయితే డ్యూటీ ఉంది, పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోవాలి. అడ్జస్ట్మెంట్ వంట డ్యూటీ అయితే పొద్దున్నే వెళ్ళాలి. కానీ ఇంకా నాకేమో ఒంట్లో అసలేం కావాలా, లేచి కనీసం ఇల్లు కూడా చూడలేని స్థితి, అలా పడుతున్నా. కానీ వాళ్ళేమో సెలవులు, డ్యూటీ సెలవు అడిగితే ఇంకా డ్యూటీకి అని చెప్పేసానని లేచి ఇంకా పిల్లలే తిప్పాను. నేను వెళ్ళాక అయ్యా కొంచెం దింపినట్టుగా అని చెప్పేసానంటే తీసుకెళ్ళి దింపాడు రాము. వచ్చినప్పటికీ చేతిలో డబ్బులు లేవు. ఇంకా అక్కడ ఉన్నాను కానీ ఆయన మొత్తం సాయంత్రం రాత్రి ఎలాగో అసలు ఇంట్లో ఏమవుతుంది, ఏం జరుగుతుంది, తండ్రి నాయన మీదే భారం అని చెప్పేసి ఇంకా ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. రాజేష్ ఏమో వాళ్ళ చెల్లికి బాగాలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంకా నాకు ఏం అర్థం కానీ దీంట్లో కళ్ళబడి లేదు, ఆగట్లేదు. సాయంత్రం ప్రార్థన చెప్పా, అసలు ఏం చేయాలి నేను అని చెప్పేసి అని ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ మా చెల్లి అడిగాను, చుట్టూ చాలా మంది తెలిసిన వాళ్ళని డబ్బులు అడిగి ఒక్కళ్ళు కూడా లేవు 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 అనే కింద ఉన్నారు. అసలు ఇంకా అడిగితే ఆగట్లేదు. సాయంత్రం అయిపోతుంది, ఇంకా ఇంటికి రావడానికి అవకాశం లేదు పిల్లలు నింపడానికి. పొద్దునే దింపారు కానీ ఇంకా రాజేష్కి ఫోన్ చేసి అయ్యా నువ్వు అక్కడ ఏమన్నా ఏం చేసినా నాకేం తెలియదు కానీ మరి ఇంట్లో ఇలా ప్రార్థన చెప్పేసానని చెప్పాను. నీకు కూడా నువ్వు తర్వాత కావాలంటే ఎందుకు కానీ మరి ముందుగా నాకైతే కళ్ళు చేసి ఆడలేదని చెప్పినప్పుడు సర్లే అని చెప్పేసి అని వచ్చాడు. తను వచ్చాడు, వాళ్ళ అమ్మ దగ్గర ఏదో డబ్బులు ఉంటే తీసుకొచ్చాడు. నేను మళ్ళీ తీసుకొచ్చేస్తానని చెప్పేసినాడు. అది నాకు చెప్పలా. ఏంటి డబ్బులు తీసావా, మరి ఏంటి ప్రార్థన ఏం చేస్తావా అని చెప్పేసి అడుగుతున్నాడు వచ్చి. నాకేమో తండ్రి నాయన నేను ఇచ్చిపోయా అని చెప్పేసి ఆయన ప్రేయర్ చేసుకుంటూ కూర్చుని కళ్ళ నీళ్ళు ఆగట్లేదు. తను చూసే పట్టి ఇంకా ఎక్కువైపోతాయి. ఏంటన్నాడు, ఏం లేదయ్యా మరి నాకేం చేయాలో తెలియట్లేదు. ఆయన చూస్తేనేమో మరి సంఘాన్ని సేవకులందరినీ పిలిచి నేను ప్రేయర్ పెట్టుకోవాలని ఆశపడుతున్నాను. నెలకోసారి ప్రార్థన మరి దేవుడు ఎందుకు జరిగిస్తున్నాడో నాకు తెలియదు, నాకైతే జరిగించుకోవాలనే ఉందని చెప్పేసి అన్నప్పుడు సరే నువ్వు బండి ఎక్క అన్నాడు. ఇంకా ఆగిపోయిందండి, ఇంకా నీకేం కావాలో తీసుకున్నప్పుడు ఇంకా దేవుడికి అయితే నేను అనేక స్తోత్రాలు చెల్లించుకున్నాను నా మనసులో. అయితే ఇంకా దేవుడు బుధవారం ఆ రకంగా తను చాలా జయకరంగా మహిమకరంగా తన ప్రార్థన మా ఇంట్లో జరిగించుకున్నాడు. ఇంకా అదే కాకుండా గురువారం రోజు నైట్ రాజేష్ డ్యూటీ నుంచి వచ్చి ఇంకా నైట్ వెళ్ళాలి. సరే ఒక గంట పడుకుని వెళ్తాలి అని చెప్పేసి పడుకున్నాడు. అన్నది నేను పడుకున్నాక ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి, గ్యాస్లో ఎక్కిళ్ళు వస్తాయండి, నాకు తెలియదు అలా వస్తాయని. ఎక్కిళ్ళు ఇంకా ఆగట్లేదు, మంచిగా తాగినా కానీ మనిషి ఇంకా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. తండ్రి నాయన తనకి ఆ స్వస్థతనిచ్చి ఆ ఎక్కిళ్ళు తగ్గిపోయి గ్యాస్ నుంచి తగ్గిపోతే నేను నీ సరిగ్గా సాక్ష్యం చెప్పుకుంటా అని చెప్పేసి నేను ఇంకా ప్రేయర్ చేసుకున్నాను. దేవుడి దయ వల్ల ఆ ఎక్కిళ్ళు ఆగిపోయినాయి, ఆ గ్యాస్ నుంచి కూడా పూర్తిగా తగ్గిపోయింది. తను మళ్ళీ డ్యూటీకి వెళ్ళడానికి దేవుడు సహాయం దయచేసాడు కనుక చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. సాక్షి నేను పోయి వాళ్ళు చెప్పాను పరిస్థితి బాగుండదు, మరి అదేమో ప్రార్థన వెళ్ళిపోవడం, మరి ఎప్పుడు సంబంధంలో ప్రార్థన చేశాను, మరి అలాగే ఆత్మీయతలు ప్రార్థన చేశాను, మరి అలా అన్నం మరి దేవుడు సహాయం చేశాడు. అలాగే మరి ఇంకా మరి దానికి మరి శక్తిని కూడా ఇచ్చాడు. అలాగే మరి ఇంకా నేను నడబడి చేసుకుని మరి దాన్ని చదువుకుంటున్నాను. మరి దాంట్లో కూడా మరి మా స్మార్ట్గా రావడానికి మరి పాస్ అవ్వడానికి ఏదైనా ప్రతి జ్ఞాపకం చేసుకున్నాను. కొన్ని సాక్షి దేవుడు సూత్రాలు కూడా వచ్చిన మీ అందరికి కూడా ప్రోగ్రామ్. మరి రుచిత ఎంగేజ్మెంట్ ముందు అమ్మ కొనుక్కోవాలంటే గోల్డ్ షాప్కి వెళ్ళాం విజయవాడ. వెళ్తే అంతకుముందు జోడు చేయించుకుంటే అది చిన్నదైపోయిందమ్మా, గొట్టం పొడుగు చేయించాలని చెప్పి తీసుకొచ్చింది. మేమేమో ఈ పట్టీలు చూసి అడవుల్లో ఉన్నాం, ఇంకా ఆమె పట్టించుకోలేదు. అతనికి షాప్ అతనికి ఇచ్చిందంట జోడుకి. ఇచ్చిన తర్వాత అవసరం లేదా అంటే ఇలాగ వాడుకోండి, ఇంకా పొడవెందుకు వద్దు వేస్ట్ అయిపోద్ది అంటే సర్లేమని చెప్పి పెట్టేసుకుందండి. ఇంకా నేను అదే విషయం పట్టించుకోలేదు. మేము వచ్చేసాం.
ఈ అడవుల్లో ఉన్నాం, ఎంగేజ్మెంట్ అడవుల్లో ఉన్నాం. ఇంచుమించుగా ఇప్పుడు 4 రోజులు కావస్తుంది అనమాట. ఇంకా మొన్న మరి రుచిత ఎంగేజ్మెంట్కి రావడానికి ఆ జోడు పెట్టుకుందామని చూస్తే ఆ జోడు కనిపించట్లేదంట. కనిపించకపోతే మరి నాన్న చెప్తే తిడుతుందని నాన్నకు కూడా చెప్పకుండా ఇంక మామూలుగా ఇంక అలాగే వచ్చేసిందంట. వచ్చేసిన తర్వాత నాకు చెప్పింది. ఆ టెన్షన్లో ఇంక నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. మరి ఇప్పుడు చాలా రేటు ఉంది కదా, 60,000 దాకా ఉంది, అలా ఎలా పడేస్తామని ఇంక నా ఫంక్షన్ అడవుల్లో నేను పట్టించుకోలేదు. ఇంకా తర్వాత అమ్మ కూడా నెలకొకసారి ప్రార్థన పెట్టుకుంటుంది. పెట్టుకుంటా ఉంటే ఈ నెలలో పెట్టాల్సింది మాకు అడవుల వల్ల మేము పెట్టలేదు. అమ్మ ప్రార్థన పెట్టరా అంటే సరే ఏదో సమయంలో పెడదామని అంటే ఇంకా టైం అయిపోతుందమ్మా, ఇంకా టైం లేదు కదా అంటుంది. సరే పెడతాంలే, ఒక ఇల్లు చూసుకొని నాకేమో ఒంట్లో బాగోట్లేదు, నీరసంగా ఉంటుంది, పెడదాంలే అన్నాను. తర్వాత జోడికి రోజు ఎత్తుకుతుందంట, బీరువా తీసి ఇంకెక్కడెక్కడైతే పెడుతుందో అదంతా తీసి ఎత్తుకుంటా ప్రార్థన చేసుకుంటా ఏడ్చుకుంటా మళ్ళీ నాన్నకి అనిపిస్తే తిడతాడు కదా, ఆయనకి తెలియకుండా చూసుకుంటుందంట. ఇంకా మొన్న శుక్రవారం ఏం చేసాము, గురువారం వెళ్ళి వచ్చిన తర్వాత శుక్రవారం ఫోన్ చేసింది. అమ్మ ఈ శుక్రవారం తప్పితే ఇంకా ప్రార్థన పెట్టడం సరే ఉండదు మా ఇంట్లో అంటే, సరే వస్తానులే సిద్ధపడంటే నేను వంట కూడా ఏం చేయలేను, వస్తాం మీరే ఏదో తెచ్చుకోండి నేను డబ్బులు ఇస్తానండి. ఇంకా మేము అటు బయలుదేరి ఇటు చూసి 12-1 గంటలకు బయలుదేరాం. ఇక్కడి నుంచి బయలుదేరి నాకు ఒకటే ప్రార్థన చేసుకున్న, ప్రభువా మరి సేవలో వారు ఎంతగానో సహకరిస్తున్నారు కదయ్యా, మరి ఆ వస్తువు పోవటం నీ చిత్తం కాదు కదా, ఇది మరి దుష్టుడి కార్యం అయితే వాటిని దూరపరిచి ప్రభువా అని నేను మనసులోనే ప్రార్థన చేసుకుంటా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా ప్రార్థన అంటే ఎవరు లేరు అనమాట, ఇంకెవరికి చెప్పడానికి కూడా అవకాశం లేదు అప్పటికప్పుడు. ఇంకా అయ్యగారు నేను అమ్మ ముగ్గురు కూర్చొని ప్రార్థన చేసాం. ఆమె ఏమో ప్రార్థన చేసిన తర్వాత నేను చేసి అయ్యగారు చేసి, నాకైతే ఒకటే అనిపిస్తుంది, అది పోదు, దొరికిద్ది, అది ఇంట్లోనే దొరికిద్ది అనిపిస్తుంది నాకు. ఆమెకి ఏంటంటే ఇంక బలంగా నిర్ణయం ఏంటి, ఆ షాప్లోనే వదిలేసాను, అక్కడే వదిలేసాను అంటుంది. సరే నేను అన్నాను, సరే అమ్మని ఎక్కించుకొని షాప్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని అడగండి, దేవుడి చిత్తం అయితే మరి వాళ్ళు ఇస్తారండి, వెళ్ళండి అని చెప్పి ఇద్దరిని పంపించి నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నా. ప్రభువాని ఏంటి నాయన మరి ఎందుకు ఇలా పోయిందని బాధపడుతుంది, ఏడుస్తానికేమో పైకి ఆడటానికి కూడా లేదు అది, ఎందుకంటే ఆయనకి నిలబడిందంటే ఇంకా ఆయన మామూలుగా తిట్టడం అనమాట. ఆ మనసులో ఆవిడే బాధపడుతుంది, బయటికి చెప్పుకోలేక, ప్రభువా నీకు చెప్తుంది అయ్యా నువ్వే కార్యం జరిగించని ఇద్దరు వెళ్ళారు. వెళ్తే వాళ్ళు అన్నారంట, బాబు ఇక్కడైతే పర్లేదు, అదిగాక మరి ఆ మెమరీ ఫుల్ అయిపోతుంది, మీరు వచ్చిన డేట్కి లేదు అక్కడి నుంచే ఉందని చెప్పారంట వాళ్ళు. సరే వచ్చేయండి అని చెప్పారు, వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మేము బయలుదేరి వచ్చి కారులో కూడా మేమిద్దరం అదే అనుకున్నాం. అయ్యగారు కూడా అన్నారు అది ఎక్కడికి పోదమ్మా దొరికిద్ది అని చెప్పారు అయ్యగారు. ఇంకా ఆమె కూడా అదే ప్రార్థన చేసుకుంటుంది, ప్రభువా నీ సేవకుడు చెప్పాడు కదయ్యా, నీ సేవకుడు మాట రూఢీపరచు నాయన, అది ఎక్కడికి పోదు అని దైవ సేవకుడు చెప్పాడు కనుక అది నీ మాటగా నేను భావిస్తున్నానని చెప్పి ఆమె కూడా అదే ప్రార్థన చేసింది. మేము కూడా ప్రార్థన చేసి వచ్చేసాం. ఇంకా శనివారం వచ్చి మేము తేజ వచ్చాడు, మేమందరం ఈ పనిలో చేస్తున్నా, మా వదిన కూడా అప్పుడే వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు, వీళ్ళు అయ్యగారు అని ఆవిడ మాట్లాడుతున్నారు, నేను లోపలికి వచ్చి పని చేసుకుంటున్నాను. ఈలోపు అమ్మ ఫోన్ చేసిందంట, చేసి అది బీరువాలో ర్యాక్ ఉంటుంది కదా, ర్యాక్లో పడిపోయిందంట. చూడు హల్లెలూయా. మరి దేవుని మహాకృప ఏంటంటే అసలు ఆయన నామంలో చిన్న ప్రార్థన మేము చేసి వచ్చాం. ఎందుకు చెప్తున్నాను ఈ సాక్ష్యం అంటే, నెలవారీ చేసే ప్రార్థనలైనా వారం పెట్టే ప్రార్థనలైనా ప్రార్థన అనేది మనం భారంగా ఎంచుకోకూడదు. నెలకొకసారి ప్రార్థన పెడుతున్నాం, అమ్మో డబ్బులు లేకపోతే లేకపోయినా అయ్యగారు ఏం చెప్తున్నాడు, ప్రార్థన పెట్టి టీ అయినా సరే ఇచ్చి పంపించండి అంటాను. ఎందుకంటే మనకు మెయిన్ పాయింట్ అక్కడ ఏం జరగాలి తెలుసా, ప్రార్థన జరగాలి. హల్లెలూయా. ఇప్పుడు మేము వెళ్ళి అక్కడ ఏం గొప్ప ప్రార్థన చేయలేదు, మోకరించలేదు, ఉపవాస ప్రార్థన ఏం చేయలే. ఎవరి నామంలో చేసామంటే దేవుని యొక్క నామంలో మేము ప్రార్థించాము. అది మేము ప్రార్థన చేసేటప్పుడు అయ్యగారు నిద్రైపోయాడు. నిజం చెప్పాలంటే అయ్యగారు అక్కడ పడుకుని పోయాడు, అసలు అలిసిపోయి ఉన్నాం కదా. అమ్మ చేస్తుంది, తర్వాత నేను చేసేటప్పుడు అయ్యగారు పడుకుని పోయాడు. నేను చేసే ప్రార్థన వినబడి అప్పుడు లేచి చిన్న ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఎలా చేసామన్నది కాదు, కానీ ఎవరి నామంలో మనం ప్రార్థన చేస్తాం, విరిగి నలిగిన మనసు కలిగి మనం చిన్న ప్రార్థన, గంటల ప్రార్థన కూడా అక్కర్లా, ఏక మనసు ఉండాలి. ఇప్పుడు మేము వెళ్ళిన ముగ్గురులో కూడా మాకు ఏముంది, ఏక మనసు ఉంది. ఏమని ఉందంటే ఆ జోడు
దొరకాలని. ఆ ముగ్గురులో ఒక్కరికైనా దొరకపోతే లేదు ఇంకెలాగే జరగాలి అనుకునే మనసు ఉంది అనుకోండి, జరగదు దేవుడి కార్యం. నిజం చెప్తున్నాను. ఇంకా నిన్న మధ్యాహ్నం శనివారం ఫోన్ చేసి జోడు దొరికిందని చెప్పింది. హల్లెలూయా. ఎందుకు చెప్పానంటే సాక్ష్యం, మరి దేవుడు చేసిన గొప్ప కార్యం మనం జనుల ఎదుట వివరించాలి, ఆయన్ని ఘనపరచాలి. మరి ఎంతగానో దుఃఖపెట్టి పడింది, ఎవరికి చెప్పాలో కూడా తెలియదు. మరి ఆయన చెప్తామంటే ఆయనకి బూతులు పంచాంగం ఎత్తుకుంటాడు. ఇంకా ఆయన మామూలుగా కాదు కదా. ఇంకా ఎవరికి చెప్పుకుందంటే పరలోకం ఉందన్న దేవుడికి చెప్పుకుంటే తర్వాత మాకు చెప్పుకున్నప్పుడు మరి దేవుడి విషయంలో నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభు మరి సేవ విషయంలో వాళ్ళు ఎంతగానో సహకరిస్తున్నారు, వారి ఒక్క రూపాయి పోవడం కూడా నేను చిత్తం కాదు నాయన అని మేము ప్రార్థించినప్పుడు, ఆయన నామంలో ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. మరి అలాగే ప్రార్థనలు పెట్టేవాళ్ళు ఒకటే, నేను అది పెట్టలేకపోయా ఇది పెట్టలేకపోయాని బాధపడక్కర్లా. మన గృహంలో ప్రార్థన జరగాలి, ఒక్క ఆత్మనైనా మనం రక్షించి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం ఆ కాన్సెప్ట్తో ప్రార్థన పెట్టాలి, కానీ మన గృహాల్లో కార్యాలు జరుగుతాయి మనకేదో ఆశీర్వాదకరంగా కాదు. మనం ఈ ఆలోచన చేసామనుకోండి, ఒక కుటుంబమైన రక్షించబడిద్ది అనే ఆలోచన మనం చేస్తే దేవుడు 2 కార్యాలు జరిగిస్తాడు. అక్కడ ఎవరెవరికి జరిగిస్తాడు? మనకే జరిగిస్తాడు, అక్కడ ఎవరైనా ఆత్మల పట్ల కార్యాలు కూడా జరిగిస్తాడు. మరి అలాగే జంక్షన్ విషయంలో కూడా ప్రార్థనలో పెట్టండి. ముఖ్యంగా నేను చెప్పేది, ప్రతి ఒక్కరూ పెడం చెవి పెట్టొద్దు దయచేసి. ప్రతి నెలలో ఫస్ట్ గురువారం ఏం జరుగుతుంది అక్కడ? ఎవరైనా పాల్పొంది పొందుతున్నారా? ఒక్కరికైనా భారం ఉందా సంఘంలో? ఎందుకు పెడుతున్నాం మేము అక్కడ? ఎందుకు పెడుతున్నాం? అరే బాధ్యత మీరేంటంటే వడ్లు మానేగా మా మందిరం జంక్షన్ మాది కాదు, ముస్నూరు మాది కాదు, ఏలూరు మాది కాదు. మంద కాదా? మందా కాదా? ప్రార్థన సహాయం కోరినప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ నిలబడి 3 సంఘాల వాళ్ళు అంటున్నావా లేదా? అంటున్నప్పుడు మనకు బాధ్యత ఉందా లేదా? మరి 4వ ఆరాధన అక్కడ జరగాలనే బాధ్యత కలిగిన వాళ్ళు ఉంటే గురువారం, రేపు గురువారం ఫస్ట్ గురువారం అక్కడ ప్రార్థన జరుగుతుంది. అయ్యగారు నేను ఆలోచించింది ఏమంటే, ఇప్పుడు వరకు వాళ్ళకు కూడా మేము చెప్తున్నానేనండి, టైం సరిపో అయినా చెప్తాను. మేమేం ఆలోచించామంటే, మరి జగదీష్ వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చెప్పలా మాకేం వచ్చి, అమ్మ మేము ఇబ్బంది పడుతున్నాము ప్రార్థన వద్దు అన్న సంగతి కూడా ఏం మాకు చెప్పలా. ఎంత ఇబ్బంది పడినా సరే వాళ్ళు దేవుని మహిమార్థమయ స్థలంలో వారం వారం పరిచర్య పెడతారు. మనం నెలకొకసారి ఆడలేకపోతున్నాం, వాళ్ళు వారం వారం కూడా మరి ఎంతో ఖర్చు పెడుతున్నారు. కానీ మేమిద్దరం ఆలోచించాం. నేనే చెప్పా అయ్యగారికి, ఏం చెప్పానంటే, అయ్యా మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, గురువారం ప్రార్థన ఏం చేద్దాం ఆపేద్దాం అన్న. నిజం చెప్తున్నా, చేసిన తప్పు దేవుడి సంగతిలో ఒప్పుకోవాలి. గురువారం ప్రార్థన ఆపేద్దాము, ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది. మాకు కానుక వద్దమ్మా అంటే అమ్మాయి ఎంతో, నిజం చెప్తున్నా వద్దు, నేను వద్దని చెప్తున్నా కూడా ఎంతో పాలు పంపించింది. ఇప్పుడు మనం పొద్దున్నే కేంద్రంలోకి వెళ్ళి పాలు తెప్పించుకుంటాంగా, వద్దు పాలు తెప్పిస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలిసి మనం వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఎలా ఉంటుంది? నాకు బాధ వేసి చెప్పా అయ్యగారు నేను మాట్లాడి ఆంటీకి చెప్పా, ఏమని, అమ్మ మేము చెప్తే వాళ్ళు వినరు, నువ్వు వెళ్ళి గరిష్ఠతో మాట్లాడి వారం ప్రార్థన ఆపించేది. ఎందుకంటే వాళ్ళు చాలా కొంచెం అప్పుల్లో బాధలు పడుతున్నారు. అవి ఇదైన తర్వాత మళ్ళీ మనమే పెడదామని చెప్పు. ఇంకా ఆ విషయం వాళ్ళ దాకా చేరలా. దేవుడి కార్యాలు చూడండి. అనుకున్నాము, ఆదివారం అనుకున్నాం, వచ్చాం. ఆదివారం కూడా కాదు, గురువారం అనుకున్నాం, వచ్చేసాం. గురువారం జరిగిన సంగతి ఇది. కారులో వచ్చేసిన తర్వాత శుక్రవారం అయిపోయింది కదా, శనివారం మధ్యాహ్నం అది మన మధ్యలో ఉన్న వదిన ఉన్నది తెలుసా మీకు? ఆవిడ వచ్చింది మధ్యాహ్నం. ఆవిడ వచ్చి ఏం చెప్పిందంటే, జంక్షన్లో ఒక ఆవిడ ఉందయ్యా, ఆ పరిస్థితి బాగాలేదు, ఆమె కోసం వెళ్ళి నేను కూర్చొని ప్రార్థనేం చేయలేదంట, కూర్చోందంట. ఏంటయ్యా ఈ పరిస్థితి అంటే, దేవుడు అంట ఆమెకి మమ్మల్ని ఇద్దరిని చూపిస్తున్నాడంట. అయ్యగారిని నన్ను చూపించి, ఎందుకమ్మా భయపడతావు, నేనున్నాను కదా, అంతేనా వదినా, నేనున్నాను కమ్మా అన్నాడు. వెంటనే నాకు కళ్ళంప నీళ్ళు వచ్చేసింది. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి పరిచర్య ఒకసారి జరుగుతుందంటే అది ఆషామాషికి కాదు. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఒక చోట అది దేవుడు చెప్తేనే మేము పెట్టాం తెలుసు. అక్కడ పరిచర్య మా ఇష్టానుసారం మేము పెట్టాల. దేవుడు పెట్టమంటేనే ఫలాని గురువారం పెట్టమని చెప్తేనే మేము గురువారం అక్కడ పరిచర్య స్టార్ట్ చేసాం. అప్పుడు ఎప్పుడైతే వచ్చి ఆ మాట చెప్పిందో నాకు కళ్ళంపటి నీళ్ళు వచ్చి ఆ ముందే ఆడటం మంచిది కదా ఇంట్లో వచ్చి ఏడ్చుకున్నాను. ప్రభు, మనుషులు నీ కార్యాలు మాకు కనబడలేదు, నాకు తెలుసు దేవుడి కార్యాలని, కానీ ఆ కుటుంబం అక్కడ ఇబ్బంది పడుతుందన్న ఒక కారణం చేతే నేను ఆపుతానన్న మనసు వచ్చింది. దయతో నన్ను క్షమించాయా. పరిచర్య అక్కడ జరుగుతున్నప్పుడు మరి ఆ కుటుంబం నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. హల్లెలూయా. మరి ఆ రీతిగా ఆ బిడ్డలు వచ్చి చెప్పినప్పుడు ప్రభువా, ఇంకా నష్టంలోనే శ్రమంలోనే దేవుడు ఏం చేస్తాడు, మనకి మేలుకరంగా ఆశీర్వాదకరంగా మరుస్తాడు. మరి దేవుని వాక్యం ఉంది కదా, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడు అవుతావు అనే వాక్యం ఉంది కదా. శ్రమ పడుతున్నారు ఇప్పుడు, కానీ దేవుడు దాన్ని ఎలా మారుస్తాడు, ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆ ఒక్క ఆత్మ దొరకాలంటే మనం ఎంత ప్రయాసపడాలి. అప్పుడు చెప్పా అయ్యగారికి, వడ్లమల్లో కూడా అనేక సార్లు మేము వెళ్ళిపోవాలి అనే మనసు వచ్చినప్పుడు మేము ఎప్పుడైతే వెళ్ళిపోదాం అనుకుంటామో అప్పుడే ఎవరో తీసుకొచ్చేవాడు దేవుడు. మళ్ళీ వారిని బట్టి మేము ఏం చేసేవాళ్ళం, ధైర్యపరుచుకునేవాళ్ళం. ప్రభు అందుకనే కదా మనల్ని ఇక్కడ పిలుచుకున్నాడు. ఈ శ్రమను బట్టి ఈ నిందలను బట్టి మనం వెళ్ళిపోదాం అనే మనసు వచ్చినప్పటికీ దేవుడు చూసావా కార్యం ఎలా చేశాడో అనుకున్నాము. అలాగే నన్ను అయ్యగారు నేను కూడా అనుకున్నాను, చూసావయ్యా మనం ప్రార్థన ఆపేస్తామేమోనని దేవుడు మన ఇంటికే ఏం చేశాడు, నడిపించాడు. హల్లెలూయా. కనుక మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అక్కడ జరిగే గురువారం పరిచర్య ఆ కుటుంబం కొరకు, మరి ఆదివారం ఆరాధన కూడా అక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కనుక రుచిత వివాహం జరిగిన తర్వాత వెంటనే ఆ కార్యం కూడా దేవుడు చేయని ఉద్దేశించడం నేను నమ్ముతున్నాను. అలాగే రేపు గురువారం ఫస్ట్ వారం ప్రార్థన జరుగుతుంది. ఎవరైనా రావాలని ఆసక్తి కలిగిన వారు, భారం కలిగి, అంతేగాని నేను వెళ్ళిపోవాలి నాకు పని, మళ్ళీ పొద్దున్న 9ంటికి వెళ్ళామంటే రాత్రి 12 వరకు కూడా రావడానికి వీల్లేదు. అలాగే ఇష్టపడిన వాళ్ళే అక్కడికి వచ్చి ఆ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయాలి. అమ్మాయి పేరు దుంపల కుమారి, ఆ అమ్మాయి పేరు. ఆ కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఇప్పటి వరకు జరిగించిన ప్రతి కార్యక్రమంలో నీ సన్నిధించో నీ ఆత్మ నుంచో దేవానికి వందనాలయ్యా. సన్నిధించండి, సాక్ష్యంలో నీ కృప చూపించవయ్యా. స్తోత్రాలయ్యా. బిడ్డ విషయంలో ఎంతో కార్యం జరిగించవయ్యా. నీ పని చేసేవారిని నువ్వు ఎన్నడూ విడిచిపెట్టవని మరొకసారి రుజువుపరిచావు తండ్రి. అయా గృహంలో ప్రార్థన జరుగుట ఎంత ఆశీర్వాదకరమో, ఎంత మేలుకరమో మరొక్కసారి నువ్వు రుజువుపరిచావు. ప్రార్థన చేసి నాయన 12 గంటల లోపే మా కార్యాలు మీరు జరిగించారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఎవరు నిర్లక్ష్యపరచకుండా వారం జరిగే ప్రార్థనలు, నెలవారీ కూడికలు నీ నామ ఘనత కొరకు ప్రతి గృహంలో జరుగుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. దయయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. దయయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా.
చేసుకుంటాం. పరిశుద్ధుడా ఘనమైన నామమునకు ప్రార్థిస్తూ చెప్పబడిన సాక్ష్యంలో మీరు ఉన్నారు. ఆయన గొప్ప కార్యము నా జీవితంలో జరిగించారు, సభలో జరిగించారు. ఇందులో బట్టి మీరు స్థితిస్తున్నారు. కొన్ని విషయాలు వాక్యము ధ్యానించబోతున్నాను. అందరితో మాట్లాడాలి. మా ప్రభువు రక్షకుడు యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు సాయంకాలం సోమవారము సాయంకాలము 6 గంటల ప్రాంతం 6 గంటల కల్లా మరి మీరు గోపాలలో ఇంటి దగ్గర భీమేంద్ర యొక్క మొదటి పుట్టినరోజు సందర్భంగా రేపు నాన్న జన్మదినోత్సవ వేడుకలు మరి గోపాలలో గృహం దగ్గర జరుగుతాయి కనుక మిమ్మల్ని అందరినీ ప్రార్థనగా ఆహ్వానిస్తున్నారు. మరి బాగా అలవాటు అయిపోయింది ముందు 8 రావడం. దానికి కూడా దేవుడు చెప్పి కట్టాలి. పెద్దల కాడ మీరు ఆ స్థలానికి చేరుకున్నట్లయితే త్వరగా మరి కార్యక్రమం ముగించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి బంధువులు స్నేహితులు వస్తారు కనుక ప్రార్థన త్వరగా ప్రారంభించబడుతుంది కనుక ఈ విషయం మీరు గమనించి సాయంత్రం జరిగే యొక్క ప్రత్యేకమైన పుట్టినరోజు కూడికకు మనందరినీ ప్రారంభంగా ఆహ్వానిస్తున్నారు. ఈ విషయం మీరు గమనించి తెలియజేస్తున్నాను. రేపు గురువారము ఉదయము 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జంక్షన్లో దేవుని యొక్క మందిరం కొరకు ఆత్మల రక్షణ కొరకు జగదీశ్వర గృహంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది కనుక మిమ్మల్ని అందరినీ ప్రార్థనగా ఆహ్వానిస్తున్నాం. రేపు శుక్రవారం మొదటి శుక్రవారం శనివారము 2 దినములు ఉపవాస ప్రార్థన, 7 దినాలు జరుగుతాయి కనుక ఎవరికైనా ఆసక్తి ఉంటేనే భారం కలిగిన వారు ఎవరైనా ఉంటే పాల్పొక్కలు పొందవలసిందిగా ప్రభునామం తెలియజేస్తున్నాం. ఈ వారం ఈ విషయాన్ని మీరు గమనించి పాల్పొక్కలు పొందవలసిందిగా ప్రభునామం తెలియజేస్తున్నాం. చూడండి, సమయం అయిపోతుంది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రాసిన కీర్తనలు, భక్తులైన దావీదు రాసిన కీర్తనలు 107వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టెదరు. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టకాలమందు దేవుళ్ళలోంచి తొలగిపోతారు. ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుళ్ళు నిలవలేరు. బాగా కలిసి వచ్చినప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు దేవుడు గొప్పోడమ్మా, దేవుడు అద్భుతాలు చేస్తాడమ్మా, దేవుడు మేలు చేస్తాడమ్మా, దేవుడు అది చేస్తాడమ్మా, దేవుడు గొప్ప దేవుడమ్మా అని చెప్తాం. కానీ కష్టకాలంలో ఖచ్చితంగా దేవుని భక్తులోంచి తొలగిపోతారని ప్రభుత్వారా. ఎందుకంటే కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు, కుటుంబం చెదిరిపోయినప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, భర్త సహకరించినప్పుడు, భార్య మాట వినప్పుడు, బిడ్డలు లోబడినప్పుడు, ఆర్థిక పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు, వ్యాపారాలు మనకి నష్టంలోనూ ఉన్నప్పుడు, ఉన్న ఉద్యోగం పోయినప్పుడు కష్టకాలం ఎదురైతే మనకి ప్రభునందు ఆశీర్వాదం అప్పుడు ఎవరైనా నిలబడతారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ కాలంలో నిలబడిన వాడే నిజమైన భక్తి కలిగిన వాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కష్టాలు వచ్చినప్పుడు, ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఈ బాధలు వచ్చినప్పుడు మనం చేయగలిగిన పని ఏంటి?
చాలా మంది ఇలాంటి కష్టాలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు గురుమానేస్తారు. ఏంటమ్మా రాదు బాధలండి, ఏంటమ్మా శాంతికి డబ్బులు లేవండి, కానుకు డబ్బులు లేవండి, మనసేం బాగోలేదండి, రాబుద్ది అవ్వట్లేదండి, మరలా నీకు అది బాగున్నప్పుడు లైన్లో పడినప్పుడు వస్తానండి, అసలు ఏమి ఇంట్లో జరగట్లేదండి, పరిస్థితులు బాగోలేదండి. నిజమే, నీ కాలంలో పరిస్థితులు బాగోలా. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ పరిస్థితులు బాగున్నప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీకు కష్టాలు వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దావీదు చెప్తున్నాడు, కష్టకాలములో నేను యెహోవాకు మొరపెట్టితిని. హల్లెలూయా. దేవుడి మందిరం ఎప్పుడు తెరిచాము. పొద్దున్నే 6 గంటల నుంచి సాయంకాలం ప్రార్థనకి వెళ్తే లేదా ఇంటి దగ్గర ఉంటే దగ్గర 7 గంటల దాకా ఎప్పుడు తెరిచాము. ఏనాడని మా ప్రార్థన చేసావా? ఊళ్ళో వచ్చి అవసరం అయితే 4 వీళ్ళకి చెప్పుకోవచ్చు, నా పరిస్థితి అటువంటి, నా బాధలు ఎటువంటి, 4 ఫోన్లు చేసి చెప్తావు. కానీ ఏనాడన్నా గుడికి వచ్చావా? దావీదు చెప్తున్నాడు, అయ్యా కష్టకాలములో మాకు యెహోవాకు మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడమే, రాజులను ఆశ్రయించుట కంటే దేవుని గత మనుషుల్ని, లోకంలో ఉన్న వారిని, బలం కలిగిన వారిని, అధికారం కలిగిన వారిని ఆశ్రయించమాట. మొదట దేవుణ్ణి ఆశ్రయించు, తర్వాత ఎవరైనా ఆశ్రయించు. మొదట దేవుణ్ణి ఆశ్రయించాలి. దావీదు చెప్తాడు, నా ఆశ్రయ దుర్గము దేవుడే, నా ఆశ్రయ దుర్గము, నా బలము ఆయనే, నా దుఃఖము ఆయనే. కష్టకాలంలో మనం గుడిని విడిచిపెడతాం, దేవుడిని విడిచిపెడతాం, బలహీనలో ఈ లోకంలో జరగటం, లేదంటే పగలు చేసేటువంటి రాత్రి చేద్దాము, రాత్రి చేసేది ఇంకా కష్టపడదాము, ఈ బాకీలన్నీ ఇది కాదు చేయవలసింది. నరులు తన కష్టార్జితము చేత ఎక్కువ చేసుకోలేరు. ఎవరు ఆశీర్వదించాలి తెలుసా? యెహోవా ఆశీర్వదించువాడే ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటాడు. కష్టకాలంలో, ఇబ్బంది సమయంలో, నెమ్మది లేని స్థితిలో నువ్వు ఆశ్రయించవలసిన వాళ్ళు ఎవరో తెలుసా? యెహోవాను ఆశ్రయించు. యాకోబు తన జీవితంలో అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి లబాను దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కష్టకాలంలో ప్రభువుకు మొరపెట్టాడు, ప్రభువా దిక్కులేని స్థితిలో వెళ్తున్నానయ్యా, నువ్వు నాకు క్షేమమునిచ్చిన ఎడల, నువ్వు నన్ను చక్కగా చూసిన ఎడల, నాకు అన్న వస్త్రములు నువ్వు అనుగ్రహించిన ఎడల, నేను ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నానో మరలా తిరిగి అక్కడికే వచ్చి నీకు దేవునికి చెల్లించవలసిన మొక్కుబడులను, నా ఆదాయములో 10వ వంతును ఇది దేవుని మందిరముగాను నేను ఏర్పాటు చేసుకుంటానయ్యా. నా ప్రార్థన ఆలకించుకొని ప్రార్థన చేశాడు, వెళ్ళాడు, ఆశీర్వదించబడ్డాడు. భార్య, బిడ్డలు, సంతానము, వెండి బంగారం అన్ని సంపాదించుకున్నాడు. మరలా కష్టం వచ్చింది. ఎక్కడికి వచ్చాడు? మరలా దేవుడి దగ్గరికి వచ్చాడు. ప్రభువా ఆయన ఈ బంగారం వద్దు, ఈ బిడ్డలు, ఈ భార్య, వీళ్ళంతా వద్దు ప్రభువా, నువ్వు కావాలయ్యా, నువ్వు సహాయం చేయాలయ్యా, నువ్వు ఆశీర్వదించాలయ్యా, ఎన్ని ఉన్నాయి ప్రయోజనం అయ్యా. ప్రాణం పోయే స్థితి వచ్చింది. సంపాదించుకుంటావు, ఎంతో సంపాదిస్తావు, నీ సంపాదన, నీ వెండి బంగారాలు, నీ ఆస్తి, నీ ప్రాణాలు నిలబడతాయా? డబ్బులు ఉంటే హైదరాబాద్ వెళ్తా, అక్కడికి వెళ్ళినా డాక్టర్ ఒకటే మాట, దేవుడు దయ ఉంటే పోతుంది. ఎంత డబ్బు పెట్టినా ఆయన ఆయుష్యం ఉంది, వాడు బ్రతకలేడు. ఇది మనకు గుర్తుకు రాదు. ఒంట్లో ఓపిక, శక్తి, బలం ఉన్నంత కాలం ఈ మాటలు గుర్తురావు. ఇంకా కాసేపు చచ్చిపోతుంది,
ఇంకా రోజుల మనిషి అన్ని వినపడతా ఉంటుంది చూసారు చెవులకి. అప్పుడు చేస్తావు ప్రార్థన, ప్రభువా దేవుడా ఉన్నావా, బతికేస్తావా, బతుకుతానయ్యా, ఊరుకొస్తానయ్యా, నమ్మకం ఉంటానయ్యా. ఇక పిల్లలప్పుడు పొలం నాది, ఇల్లు నాది, వాళ్ళు కొట్టుకుంటుంటే మనం బతకలేక చావలేక దేవుని బిడ్డలారా గమనించినట్టే ఇటు పరిస్థితులు మన జీవితంలో తలెత్తుకున్నాయి. యాకోబు ఎబ్బేపు రేవు దగ్గర ఒక రాత్రంతా దేవుడి సన్నిధిలో మొర్ర పెట్టి పెనులాడుతున్నాడు. ఈ కష్టకాలంలో మామూలప్పుడు ఇంటి దగ్గర నిలబడతాం, గుళ్ళో కాకుండా నిలబడడం ప్రార్థన. ఇంట్లో గుళ్ళో రాగానే వస్తాయి ఈ రోజు రాదు నిద్ర, శనివారం రాత్రి నుంచి ఆదివారం ప్రార్థన ఇంటికి వెళ్ళేదాకా వస్తాను. మామూలప్పుడు మరి మామూలే ఇంట్లో నేను నిద్ర రాక గుళ్ళు కొత్త వస్తుంది. అంటే సైతాన్ ఏంటంటే నువ్వు ఎక్కడ కళ్ళు వెళ్తావు, ఎక్కడ ఈ 4 మాటలు చెవులోకి వెళ్ళి, ఎక్కడ హృదయంలోకి వెళ్ళి, కళారబోతుని గుడికి వెళ్దాం, వచ్చేవారం గుడికి వెళ్దాం, దేవుడికి ఎంతుందా అని నీకు మొదలైందో అది మారిపోవాల్సి వచ్చిందో అని నీకేం చేస్తారు, కొడుకో గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో కలిగి ఉండాలి సార్, నెలకు కలిగి ఉండాలి. ప్రార్థన మీరు కలిగి ఉన్నాడు, ప్రార్థనతో మనం కలిగి ఉంటాం కదా, తెలుగుకుంటామా? నేను పోతానే ఉంటా, ఇక్కడ చూసుకున్నాను. ప్రార్థన ఎందుకు మెలకు కలిగి ఉండమని దేవుడు చెప్తుంటే, ప్రార్థనలు నిద్రపోయి పని ఎంత ఎలా ఉందో నిద్ర లేక తెల్లారులైన చదువుతానంటే, తెల్లారులైన కూర్చుంటా, తెల్లారులైన పని చేస్తాను, తెల్లారు ప్రార్థన చేస్తావా? అది మాత్రం మరి బాధ అయిపోవాలి అంతే. పవన్ మానేస్తాడు, దేవుడిని బ్లాక్మెయిల్ చేయడం. వెళ్ళిపోతా, నేను చేస్తా, గుడి మానేస్తా, మనుషులు చేసుకో కావాలంటే దేవుడు మాత్రం అన్నాడు బ్లాక్మెయిల్ చేయమాక. దేవుడు పెట్టారా గమనించండి. అందుకే దావీదు చెప్తున్నాడు, కష్టకాలంలో గుడి మానేయటం, కష్టకాలంలో దేవుడు దూరం అవడం కాదయా, కష్టకాలంలో యెహోవాకు కష్టకాలంలో దేవుడికి మొర్ర పెట్టాలి. వాళ్ళింటి కాసేపు, వీళ్ళింటి కాసేపు, ఆడికి కాసేపు ఫోన్ చేసి చెప్పడం కాదు. ఎక్కడికి రావాలి తెలుసా? ఆయన యుద్ధకు రావాలి, ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. చదువు. కష్టకాలమందు వారు ఎవరు? దేవుణ్ణి ఎరిగిన వారు, రక్షించబడిన వారు, దేవుడి మీద ఆధారపడేవారు. హల్లెలూయా. నువ్వు వెళ్ళి అప్పటికి చెప్పు, పర్ఫెక్ట్ ప్రార్థన చేయంటే వాళ్ళు అంటారు. ఎవరు చేయగలుగుతారు తెలుసా? ఆయనను తెలుసుకున్నవారు మాత్రమే. ఆయన బలమును, ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన ప్రభావమును, ఆయనే నిజమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, అద్భుతములు చేయగలిగిన దేవుడిని విశ్వసించి వారు మాత్రమే ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టగలుగుతారు. వారు అనగా మనమే. వారంటే ఎవరెవరో కాదు, వారంటే ఎవరో మనం కాదు, వాళ్ళెవరో అయితే ఎక్కడి నుంచి చెప్పుకుంటాం, వాళ్ళ దగ్గరికి చెప్పుకుంటాం. ఇక్కడ ఉన్న మనమే కష్టకాలంలో ఉన్న మనం, ఇబ్బందుల్లో ఉన్న మనం, శ్రమంలో ఉన్న మనం, సమస్యల్లో ఉన్న మనం దేవునికి ఏం చేయాలి తెలుసా? మొర్ర పెట్టమంటున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఆయన ప్రార్థనను దాటిపోయే దేవుడు కాదు. ఆయన కేకలు విని దాటుకుని వెళ్ళిపోయాడు కదండి. గుడ్డోడి కేకలు వేస్తున్నాడు, వేల మంది మధ్యలో నిలబడిపోయాడు దేవుడు. నిలబడిపోయాడు. ఆయన విననేరకున్నట్లు కాదా, నీ మాట నా మాట ఆయన నిలబడలేదు. ఆయన రాయకుంటావా?
ఆయన మృతుడు కాదు, సజీవుడు. ఆయన వింటున్నాడు. మాట్లాడే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు. నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు ప్రభు మీద ఆధారపడినప్పుడు, నువ్వు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన నీ ప్రార్థనతో సివేసేవాడు. ఆయన నా ప్రార్థన విన్నాము, ఆ ప్రార్థన ఒక వేశ్య ప్రార్థన అన్నాడు దేవుడు, ఒక నరహంతకుడు ప్రార్థన అన్నాడు, శిలువ మీద దొంగ ప్రార్థన అన్నాడంటే ప్రభువా నన్ను దయతో జ్ఞాపకము చేసుకున్నాడంతే. అంతకన్నా మంచి చట్టం కాదుగా మనం. నువ్వు ఎటువంటి ఘోర పాపి అయినా సరే నా యుద్ధకు వచ్చి వారిని నేను అంత మాత్రం తోసేయనన్నాడంతే. ఆయన అప్పని తోసేయడు. నువ్వు కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన పాదాల యొక్కకు వచ్చినట్టు. కుష్ఠరోగులు అంటారు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయ, అయ్యా నన్ను బాగు చేయ. మందే ఆయన వంటి మనసు కాదు. ఆనాడు రాలేదేంటి, ఈనాడు నన్ను అలా చేసావా, ఈనాడు నా పేదలకు వచ్చావా, ఆనాడు నేను మాట్లాడుతావు. ప్రభు ఎప్పుడు ఎప్పు పోల్చేవాడు కాదు, మన లోపాలు ఎత్తు చూపించేవాడు. నువ్వు నేను ఎప్పుడు వస్తావా అని చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు, కష్టకాలంలో వారు అంటే మనము ఆయనకు మొరపెట్టాలి. హల్లెలూయా. అది ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని మొరపెడతావో, మొరపెడతావో ఎవరెవరికో చుట్టాలకి, బంధువులకి, డబ్బులు ఉండడానికి, ఏదో ఆడైతే మేలు చేస్తాడు, వీడైతే అవసరాలు తిరుగుతాడు, వాళ్ళైతే ఇది చేయగలరు, వాళ్ళకి మొరపెడతా ఉంటాం, వాళ్ళకి సొంత ఉంటాం మొత్తం ఆక. ఏంటమ్మా మొత్తాన్ని ఎప్పుడైనా ఉపయోగపడతారని ఏదైనా సాయం అప్పుడు సాయం చేయగా అప్పుడు చేయరు. లోకంలో వారిని చేయాలంటే దేవుని యొక్క దయ ఉండాలి. దేవుడు వారి హృదయాన్ని ప్రేరేపిస్తే వాళ్ళకి చేస్తారు. కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టింది, ఆయన వారి ఆపదల్లో వచ్చి నువ్వు విడిపించబడాలి అంటే మొరపెట్టాలి. నువ్వు విడిపించబడాలంటే ఎవరికి మొరపెట్టాలి? పక్కింటోడుకో, ఆడుకో, ఈడుకో కాదు, దేవునికి మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుని పాదాలు పట్టుకోవాలి. ఆయన చేస్తాడు అనుకుంటాం. వాళ్ళని అడిగి, ఏళ్ళు అడిగి, వాళ్ళ మీద పడి, అయ్యాల మీద ఆధారపడి చివరకు దేవుడు విడిచిపెడతాం కాదు. మనము చేయవలసిన పని, రక్షించబడిన మనం, దేవుని యొక్క విశ్వాసం ఉంచబడిన మనం చేయాల్సిన పని తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చి మొర్ర పెట్టాలి. ఎప్పుడైతే మనం మొర్ర పెడతామో దేవుడు మన ఆపదలో నుంచి తప్పిస్తాడు. దేవుడి వల్ల కూడా కాదండి ఇలాంటి బాధలు తీసేయడం. దేవుడి వల్ల కాకపోతే ఇంకెవరన్నా ఆయన ఉన్నాడని, ప్రార్థన ఆలకించువాడని నమ్మి ప్రార్థన చేయాలి. నువ్వు అనుకోవచ్చు ఆయన వల్ల కాదని. అందుకనే ప్రభు అంటాడు, అబ్రహాము భార్య శారాతో మరుసటి ఏటని కౌగిట కుమారుడు ఉంటాడు అన్నాడు. ఆ నవ్వింది. ఏంటమ్మా నవ్వుతున్నావు అన్నాడు. ఎట్లుంటారయ్యా 100 ఏళ్ళు వచ్చినాయి, ముసల్దాన్ని అయిపోయా, స్త్రీ ధర్మం ముగిపోయింది, ఇక నాకెత్తగలుగుతారు పిల్లలు, ఎలా జరిగింది కార్యం అంటే ప్రభు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? బండలో నుంచి నీళ్లు తప్పించిన దేవుడు, 4 దినములు మృతుడిగా ఉన్న లాజరుని సమాధిలోంచి బయటికి పిలిచిన దేవుడు,
అద్భుతాలు ఆశ్చర్య కార్యములు ఆయన మాత్రమే చేయగలిగిన వాడు. మృతులు సజీవులుగాను సజీవులు మృతులుగాను చేయగలిగిన శక్తి ఆయన ఒక్కడికే ఉంది. నువ్వు ఆయన శక్తిని తక్కువ చేస్తూ ఉంటారు. ఆ దేవుడు చేయలేడు ఆయన అంటాడు, డబ్బులు ఇస్తాడు బాగు, కష్టాలు బాగు, ఆయన వల్ల కాదు. మరి ఎవరు అయింది? అది నువ్వు బాగా డబ్బులు ఉన్నాయి ఆట వల్ల అయింది, ఈడు వల్ల అయింది, ఆడి వల్ల అయింది, ఎవరి వల్ల కాదు. ఆయన ముందు పెట్టాడు అనుకో, నువ్వు ఎక్కడ తిరిగినా ఉన్నావు, అది ఎక్కడ రావాలి? క్షేమకాలంలో నేను నిన్ను పిలిచి తిని కానీ నువ్వు నా మాట ఎవరా? మళ్ళీ ఎక్కడ రావాలి తెలుసా? ఎక్కడికి ఎక్కడ ఆగావో, ఎక్కడి నుంచి బయలుదేరావు? యాకోబు ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. బాగా జరుగుబాటు ఉంది, భార్యలతో పెరిగారు, చక్కని పిల్లలు, ఏంటి బంగారం, గొర్రెలు బ్రహ్మాండం కలిసి వస్తుంది. ఇక ఈ మర్చిపోయాడు. ఏది ఇది మనం అంతేగా, జరుగుబాటు ఉండి డబ్బులు ఉండి వ్యాపారం ఉంటే మోకేస్తామా? కళ్ళు మోస్తాం? అసలు కళ్ళ నీళ్ళు చొక్కొచ్చిందా? ప్రార్థన చేస్తామా? అయ్యా ఆడి గురించి నా ఖాళీ ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉన్నాడు బావుడు? అయ్యా నా ఖాళీ ఎక్కడ ఉందన్నాడు. 2 సంవత్సరాలు ఖాళీ చేశాడు. దేవుడు అనుకుంటే ఎక్కడ కూర్చోవలసి వచ్చింది. ఖాళీ లేదు అందరికీ దేవుడు ఖాళీని అనుగ్రహించునుగాక. ఆశా ఖాళీ పూర్తిగా ఇచ్చేసాడు. ఆదివారం ఖాళీ లేదన్నారు. ఆదివారం ఖాళీ లేని దేవుడు ఆదివారం ఖాళీ చేయనుగాక. దేవుడు యాకోబు రాలా, ఆశీర్వదించబడ్డాడుగా. ఇంకొకడు దేవుడు చూశాడు. ఎలా మర్చిపోయావు నన్ను? ఎక్కడ గుర్తున్నావు ప్రభా? సరే ఒక్కసారి గుర్తు చేస్తాను చూడు. మిత్రులు శత్రువులుగా చేశాడు. బాపమర్దల్ని మామనే వచ్చి చూశాడు. ఎత్తుని పెట్టుకుని పరిగెత్తుకుని మరి యాకోబు బయలుదేరాడు ఇంటికి. అదే మామ ఎంత మోసం చేస్తాం. తెలుసా? దేవుడు సమాధాన పరిస్థితి అక్కడే సమాధానం లేదా? ఎంత గొప్ప స్నేహితులైనా ఎంత గొప్ప బంధువులైనా తేడా వచ్చిందా? ఆ రోజుకైనా నేను అయిపోతాడు. ఆ నిమిషాన్ని నేను చేసుకున్నాడు, బయలుదేరాడు. ఎక్కడికి? అప్పుడు వచ్చాడా? అప్పుడు రాలా. వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. ఇంకేందో మన డబ్బు ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మనకేం చేస్తాం? తేరా అన్న కట్టేసుకుంటున్నాడని చెప్పారు. అరే నీ అన్న కట్టేసుకుంటున్నాడు అనగానే అప్పుడు గుర్తొచ్చేసాడు. ఎవరో ఎంత భార్యలో నన్ను ఎంత వచ్చినా వాళ్ళు ఎవరు పలుకుతారు? ఈ డబ్బు అంతా ఎవరిదైంది? ఈ నేను లేని డబ్బు, నేను లేని సౌకర్యం దేనికి అనుకున్నాడు? వెళ్ళిపోతాడు అంతే. ఎప్పుడేపు దగ్గర పంపించేసాడు. వెళ్ళిపోయి మొత్తం వచ్చారా? నేను ఒంటరిగానే ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ నేను ఒంటరిగానే చేసుకుంటాను, మీరు వెళ్ళిపోండి. అందరినీ పంపించేశాడు. ఎక్కడైతే ఆగాడు, ఎక్కడైతే మొదలుపెట్టాడు, అక్కడికి మరలా వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అడిగాడు, ఇంట్రాంపాయి ఏంటండి నా సంగతి తెలుసుగా? మోసగాడినా? ఎటువంటి భారం కలిగి ప్రార్థన జీవితం ప్రారంభించింది నువ్వు. కొంత ఆశీర్వాదం మీద చూసినప్పుడు అమోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఆత్మల భారం పోగొట్టుకుంటే ఎక్కడ ఆగిపోయావు, ఎక్కడ మొదలు పెట్టావో మొదట ఏసయ్యా అని మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి ఆపుతాడు. హల్లెలూయా. అప్పుడు అలా ఏం చేస్తాం? రాజును సహితము ఎట్టి వేపించాడైనా మనంతా నగపనేది రాజు నాకు అసలు తిరగలేదు ప్రపంచంలో అనుకున్నాడు. తెల్లారి వాటికి అడవులు గెంతునేసి నాకేంటి, నాకేం అవసరం? స్థిరపడిపోయా, బలపడిపోయా, అన్నీ నేర్చుకున్నా, అన్నీ వచ్చేసినాయి. దేవుడు
దేవుడు మరలా ఎక్కడ ప్రారంభించాడు అక్కడ తీసుకొచ్చి ప్రారంభిస్తాడు. అమ్మా ప్రార్థన కలిదేసు అమ్మ భారం ఏం చేస్తారు? తిండికి పోయి ఏం భారం ఉంటారు? అమ్మ మళ్ళాంటి స్థితిలో అనేక మంది నశించుకోవాలి. పోతే పని అదేంటి, నేను బాగున్నా, నా పిల్లలు బాగున్నారు, నా జీవితం బాగుంది, నా చీట్లు, నా డాక్టర్ బుక్లు, నా సేవింగ్స్, నా డబ్బు, నేను బాగున్నా. ఎవరెక్కడ పోతే నాకెందుకు? అందుకేనా నన్ను రక్షించుకుంటే ఈ మాత్రం పనిచేస్తామైనా అబ్బో అసలు ఎవరు లేనంత గొప్పగా నీకు రక్షణ ఇచ్చి దర్శనాలు ఇచ్చి నిన్ను ఆశీర్వదించింది. నేను స్థానుసారంగా తిరుగుతామనా? దేవుని నామానికి అవమానకరంగా బతుకుతామనా? ఎవరు చుట్టలేమంటావా? మనుషులు చూడకపోవచ్చు. ఎవరు చూస్తారు తెలుసా? దేవుడు చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆఖరి సాక్ష్యం ఇస్తుంది, ఈ దేవుడు చూచుచున్న దేవుడు. మన జీవితాన్ని చూస్తున్నాడు, మన ప్రవర్తన చూస్తున్నాడు, మన ఆలోచన చూస్తున్నాడు. ఏం చేయట్లేదా? ఏదో ఒక దినాన్న ఎక్కడ ప్రారంభించావో, కూటికి లేని స్థితిలో, దిక్కు లేని స్థితిలో ఎక్కడ ప్రారంభించావో మళ్ళీ అక్కడ తీసుకొస్తే దేవుడు అంటే ఏంటో గుర్తొస్తాడు. దేవుడు పెట్టారా? కానీ ప్రేమ గల దేవుడు, దయగలిగిన దేవుడు మన మీద కృప చూపుతున్నాడు. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలముండును. ఒక నిమిషం కోపం వచ్చినా మా లక్ష్యం వేస్తుంది. దేవుడు పెట్టారా? మందిరం అంటే లెక్కలేదు, దేవుడు అంటే లెక్కలేదు. అమ్మా నీకు నలుగురు చూస్తున్నారమ్మా, నీ ప్రవర్తన, నా ప్రవర్తన చూస్తున్నారమ్మా అంటే చూసిన నాకేంటి ఆడే నవ్వుకుని పోతాడు. నేను ఎట్టా బతుకుతా? రక్షించబడి బూతులాడుకుంటా, రక్షించబడి నలుగురిలో సాక్ష్యం పోగొట్టుకుంటా, రక్షించబడి అనేకులు ఆశీర్వాదకరంగా ఉండవలసిన మనము అనేకుల ఎదుట దేవుని నామానికి అవమానకరంగా ఉంటుంది. ఆడవడు నన్ను అన్నాడు, వీడవడు దేవుడాడు, వీడవడు తిట్టాడు. అవడాడా? అబ్రహాముకి ఇచ్చాడు వాగ్దానము, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను. మన ఆశీర్వదించబడిన జనాంగం, మనము దేవుని సొత్తు, మనం విలువ పెట్టి కొనుక్కున్నాడు దేవుడు. మనమనేది మనల్ని అంటే ఎవరన్నా తెలుసా? ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని బిడ్డగా ఈ లోకంలో సాక్షిగా బతికినప్పుడు. అది మర్చిపోమా. నేను ఇష్టానుసారం బతికేసి, నేను ఇష్టానుసారం తిరిగేసి వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు అనరా? దేవుడి మందిరం అంటే లెక్క లేకుండా, ప్రార్థన అంటే లెక్క లేకుండా, దేవుడు అంటే భయభక్తులు లేకుండా మన ఇష్టానుసారము మనం ప్రవర్తించినప్పుడు అంటారు ఎప్పటికైనా కష్టకాలంలోనైనా మనం మారాలి. ఇప్పుడు కూడా మారిపోతే ఎప్పుడు మారుతావు? ఎవరి కోసం మారమంటున్నాడు? నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ బిడ్డల భవిష్యత్తు కోసం మారాలి. గమనించాలి. ఏదో పాస్టర్ ప్రయోజనం అని నేను మారిపోతే, నేను బాగుంటే అది వాళ్ళ చర్చికి పేరు వచ్చింది, పాస్టర్ పేరు. పాస్టర్ పిల్లరా, ఇటువంటి అపోహలు ఏమైనా ఉంటే తీసే. నేను బాగా మారిపోతే చర్చిలో జనం వచ్చేస్తారు, నేను వెళ్తే జనం వస్తారు, దిక్కు లేకుండా పోతారు. అడ్రస్ ఉండరు.
నిన్నైనా నన్నైనా నిలబెట్టువాడు ఎవరు తెలుసా? ఆయన నిలబెడితేనే మనం నిలబడగలం. కనుక మన కష్టం ఎదురైనప్పుడు కురిగిపోవటం, గుడుమానేయటం, దేవుళ్ళు తొలగిపోవటం కాదు. కష్టకాలంలో అందుకని చెప్తారు, కప్పులు పెట్టబడిన నురుగుడి మామూలుగా చేశాడు అంతే. కక్కులు పెట్టాడు, దాన్ని సాగదీసి వదిలిపెట్టి నాగలు ఉంటుంది, ఎంత తయారు చేస్తారు? సూదిగా తయారు చేస్తారు. కక్కులు కొట్టి 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 సూదిగా చేసి ఇక దింపుతాడు. ఎంతకే లాగుతూ ఉంటే ఆ రాళ్ళను సైతం ఏం చేస్తాయి? చీల్చుకుంటే వెళ్ళిపోతాం. నిన్ను నన్ను శ్రమంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నలగొడతాడు. నీకు భక్తి నేర్పియాలని, నీ గర్వాన్ని దించాలని, ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు కిందకి రావాలి. దేవుడు వాక్యం అంటే శ్రద్ధ లేదు, ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన అన్నా, వాక్యం అన్నా, నశించిపోతున్న ఆత్మలన్నా చేసుకుంటారులే, చేసుకొని ఆఖరి ప్రార్థనకి వెళ్దాంలే, ఆమెనప్పుడు వెళ్దాంలే, ఆశీర్వాదించాడు. జాగ్రత్త సుమా, మనసులో కూడా ఎలాంటివి వచ్చినా దేవుడు మళ్ళా ఎక్కడ తిరిగావో, ఎక్కడ మొదలేసావో అక్కడికి తీసుకొచ్చి ఉంచాడు. వదిలిపెట్టడం కానీ నీకు తెలియజేయాలి. ఆయన శక్తి నీకు తెలియాలి. ఆయన ఏదైనా చేయగలిగిన వాడని సంగతి తెలియాలంటే, నీకు తెలియాలి, నాకు తెలియాలంటే మరలా ఆయన శక్తిని మన మధ్యలో రుచించేస్తాం. ఉదయకాల సమయంలో కష్టాల్లో ఉన్నాము, ఇరుకుల్లో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము, అనారోగ్యాల్లో ఉన్నాము, నిందల్లో, అవమానాల్లో, పరిస్థితులు ఏదైనా సరే నువ్వు దేవునికి మొరపెట్టు, ఆయనకు మొరపెట్టు. ఆయన్ని నిర్లక్ష్యం చేసావా? ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టావో చచ్చిపోతానే, ఊరేసుకుంటానే, నేను మాత్రమే అని ఎక్కడ మొదలు పెట్టావు మళ్ళీ అక్కడికి వచ్చి అవుతావు. సుఖాశక్తురాలే దొరసానులాగా ఉన్నావు అనుకున్నాంట కానీ ఒక దినమునే వైధవ్యం, పుత్రోత్సాహం రెండు ఒక రోజు పెట్టాడు దేవుడు. అంటే భర్త కలవాడు ఏముందండి గ్రామంలో నయోమి అంతాయి శ్రమ వచ్చేసి నేను వెళ్ళిపోయింది. భర్త పోయాడు, పిల్లలు పోయాడు, ఇక అప్పుడు బయలుదేరింది. ఇంకా అప్పుడు దాకా ఏం చేసింది? మనకేంటి తెలుసా, కొంతమంది కళ్ళు అన్నీ దొరుకుతాయి, కొంతమందికి మొత్తం పోయేదాకా తెరవడం, మొత్తం పోయినాక అప్పుడు వస్తారు. అందుకనే నీ కాళ్ళు చేతి కొనకు తగలక మునిపే నీ సృష్టికంత యెహోవాను జ్ఞాపకం చేసుకోమంటున్నాను. దేవుడి ద్వారా దేవుడిని నిర్లక్ష్య పెట్టడం, కోప మాటలు చెప్పి బాగోనప్పుడు సందర్భానుసారంగా నాలికన్నా నడలేదంట. వీడు తిప్పితే తిప్పుకో, కానీ ఎవరి దగ్గర తిప్పాలి వాళ్ళ దగ్గర తిప్పు. దేవుడి దగ్గర తిప్పావనుకో కట్ చేసేస్తాడు. కనుక మన స్థితిని బట్టి దేవుడికి మొరపెడదాం. మన దేవుడు ఆలకించువాడు, ప్రార్థన ఆలకించువాడు, సహాయం చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, దయగలిగిన దేవుడు, కరుణామయుడైన దేవుడు. మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుని ప్రభు వచ్చినట్లయితే పరిశుద్ధుగా తండ్రి, మా పరిస్థితి
మా స్థితిగతులు నువ్వెరిగిన దేవుడు, మా ఇబ్బందులు నువ్వెరిగిన దేవుడు. నాయనా విడుదల మీద నీ కృపగానే ఉంది. ఎవరైతే ఇరుకుల్లో సమస్యలు ఇబ్బందులు మొరపెడుతున్నారు ప్రార్థన ఆలకించండి. నాయనా నీ మందిరము ఇక్కడ నీవున్నావు, ఇక్కడ చేయబడుతున్న ప్రార్థనను ఆలకిస్తున్నావు. నన్ను బట్టి పొందాలి కృపను గ్రహించుకొని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన ఆలకించమని. ఆయన ప్రభు ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో ఆయన రక్షించబడి ఆయన ప్రభు నీకు దూరంగా ఉన్నారు, ఆయన తిరిగి నీ సన్నిధికి నడిపించి నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు, గొప్ప దేవుడు ఎరుగునట్లు నీ కృపను గ్రహించమని. ఇప్పుడు వచ్చి నీ ప్రియబిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, మేలులతో తృప్తిపరచమని మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామం అడుగుచున్నాం తండ్రి. మనందరూ నిలబడదాం. దేవుని యొక్క దేవుని తీసుకుంటాం. పరలోకమందున్న మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఎక్కడ కూడిన మనకును ఎవరైతే దేవునికి మొర పెడుతున్నారో అటు బిడ్డలతో దేవుడు దర్శించి మాట్లాడి విడిపించునుగాక.